హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండి రక్తం ఫుల్గా పట్టించేటటువంటి మంచి రెసిపీస్ అటుకులతో ఒక 4 or 5 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. సో వెయిట్ తగ్గే వాళ్ళు ఎలా తినాలి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఎలా తినాలి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎలా తినాలి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా తినాలి, ఎవరికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ అటుకుల వలన సో వీడియోలో డిస్కస్ చేసేద్దాం. వీడియో ఎండింగ్ వరకు కంప్లీట్గా కేర్ఫుల్గా అయితే వాచ్ చేసేయండి. దానికన్నా ఫస్ట్ ఈ అటుకులను ఒక్కసారి లైక్ వేసుకుని మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు తీసుకుంటున్న మెయిన్ చాలా ఇంపార్టెంట్వి అటుకులు. ఈ అటుకుల్లోని ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే డెఫినెట్గా మీరు అందరూ షాక్ అవుతారండి. అందులో ఫస్ట్ది, ఈ అటుకులను డైట్లో చేర్చుకున్నట్లయితే మనకి బ్లడ్ పడుతుంది. సో అలాంటి అటుకులతో ఇప్పుడు నేను చేస్తున్న ఫస్ట్ రెసిపీ అటుకుల ఉప్మా, లేదంటే అటుకుల పులిహార, మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టేసుకోండి. ఫస్ట్ దానికోసం అయితే ఈ అటుకుల్ని ఒక 2 times వాష్ చేసుకోండి. అవి అంటే వాషింగ్ ఎందుకు అంటున్నానంటే కొంచెం తినడానికి టేస్ట్ బాగుంటుందని. వాషింగ్ చేయకుండా తింటేనే మనకి ఫైబర్ అనేది బాగా వెళ్తుంది, విటమిన్స్ కూడా వెళ్తాయి. సో ఇక్కడ మనకి అటుకుల ఉప్మా కంఫర్ట్ కోసం అయితే ఒక్కసారి వాష్ చేసుకుని ఈ రకంగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకుంటే సరిపోద్దు కదా అని అనుకోవచ్చు, కానీ స్ట్రైన్ చేసుకోవడం వల్ల కాస్తంత వాటర్ కంటెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా 1-2 నిమిషాలు మాత్రమే నానినటువంటి అటుకుల్ని గట్టిగా వాటర్లో పిండేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు పోపు తాలింపులు చూసేద్దాం. అడుగు దలసరగా ఉండి వెడల్పుగా ఉన్న బాండిని పెట్టుకుని టేస్ట్ పర్పస్లో ఈ వేరుశెనగుడ్లను వేసుకుంటున్నాను. ఎలర్జీ ఉన్న వాళ్ళు వేరుశెనగుడ్లు మానివేయండి. సో వేరుశెనగుడ్లు కాస్త దోరగా ఏగిన తర్వాత చక్కగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, చక్కగా రుచికి స్పైసీకి ఉండే పచ్చిమిర్చులు, కొన్నన్ని కరివేపాకు రబ్బలో వేసుకుని అల్లం వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి పోపు వేగేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా ఫ్లేవర్ వచ్చినప్పుడే మన ఉప్మా కూడా అంత భలేగా వస్తుందండి. మీకు తెలుస్తుంది కదా, ఈ పోపు స్మెల్లో చాలా బాగా వస్తుంది. సో ఇలా పోపు స్మెల్ కమ్మగా వచ్చినప్పుడు మనం ఏవైతే పిండి పక్కన పెట్టుకున్నామో ఈ అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలండి. అటుకుల్ని మనం ముద్దలా గట్టిగా పిండాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. చేతితో అటు ఇటుగా మెదిపేసుకుంటే సరిపోతుందండి. సో రుచికి సరిపడినంత పసుపు, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఈ అటుకుల పులిహారకి ఎక్కువగా పడదు. ఫైనల్గా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నిమ్మరసం, ఈ నిమ్మరసం కనుక వేసినట్లయితే అటుకుల పులిహార టేస్ట్ అనేది ఒక పీక్ స్టేజ్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీన్ని అటుకుల ఉప్మా అనొచ్చు, అటుకుల పులిహార అనొచ్చు, మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ అటుకుల ఉప్మాని కనుక మనం తీసుకున్నట్లయితే మన డైట్లోకి మనకి రక్తం ఫుల్గా అయితే పట్టేస్తుందండి. దాంతోపాటు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసి పుదీనా అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే కొత్తిమీర, కరివేపాకు, ఒక్క గరిటెడ్ ఆయిల్ వేసి 4 కలుపులు కలిపేస్తే మనం వేసుకున్న ఈ నిమ్మరసం, ఉప్పు, పసుపు వీటన్నింటికి ఒక మంచి ఫ్లేవర్తో వేసుకున్న పోపు తాలింపులతో చాలా బాగుంటుందండి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అటుకుల్ని వాష్ చేసుకునేటప్పుడు ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే నాననివ్వండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ నానితే బాగుండదు, తక్కువ నాన్న బాగుండదు. సో చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ అయితే ఈ అటుకుల పులిహారని లాగించేద్దామండి. చాలా బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ రెసిపీలోకి వెళ్లే ముందు ఒకసారి చపాతీ డవ్ అడిగారు కదా, ఇలా వేడి నీళ్ళు వేసి మరిగించుకుంటే 1 అవర్కి సాఫ్ట్ చపాతీ డవ్ ప్రిపేర్ అవుతుంది. సో రేక్ మీద ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుంటే ఒక 1 అవర్ తర్వాత చూడండి ఎంత సాఫ్టీగా ఉందో. సో ఈ సీజన్లో మార్నింగ్ లేచిన వెంటనే రిలాక్సేషన్ కోసం ఒక 1/2 కప్పు టీ అయితే తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదేనండి. సో ఈ రకంగా మనం చేసుకునేది అటుకులతో కిచిడి. దానికోసం అయితే ఆవాలు, జీలకర్ర, పోపు తాలింపులు తీసుకుని అంతే అండి. 1 స్పూన్ ఉల్లిపాయ పచ్చిమిర్చులు, 1 స్పూన్ క్యారెట్, 1 స్పూన్ బీన్స్, 1 స్పూన్ క్యాబేజ్ తరుగు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూనే ఎందుకు తీసుకున్నానంటే నేను 1 బౌల్ అటుకుల కిచిడి మాత్రమే చేస్తున్నాను. టేస్ట్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా 2 minutes మాత్రమే మగ్గాలి. ఇంకా అంతకంటే మగ్గితే వెజిటేబుల్ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాము. సో ఏవైతే 1-2 నిమిషాలు నానబెట్టి గట్టిగా పిండి పక్కన పెట్టుకున్నామో ఆ అటుకుల్ని వేసేసుకుని రుచికి సరిపడిన పసుపు, సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటే అటుకుల కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా హెల్త్ వాల్యూస్. ఈ అటుకుల కిచిడి వలన మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే అటుకుల్లో
అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. వెజిటేబుల్స్లో కూడా ఫైబర్ ఉంటుందండి. దానివల్ల మన గట్ హెల్త్, మన పొట్ట ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వలన, ఈ అటుకుల కిచిడి వలన మనకి గట్ హెల్త్తో పాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా తగ్గిపోతుంది. రక్తం ఫుల్గా పడుతుందండి. లాస్ట్లో ఫైనల్లో పచ్చి కొబ్బరి వేసాను చూడండి. పచ్చి కొబ్బరి వేసుకుని కాస్తంత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని 2 కలుపుకుని ఫైనల్గా ఒక్క నిమ్మచెక్క పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అటుకుల కిచిడి. అటుకుల పులిహార కన్నా అటుకుల కిచిడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం దీనికి గల కారణం ఈ అటుకుల్లో మనం వేసుకున్న వెజిటేబుల్స్, పచ్చి కొబ్బరి వలన చాలా బాగుంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి. కారణం మన బ్లడ్లోనే ఉన్నటువంటి షుగర్ లెవెల్స్, అంటే షుగర్ పేషెంట్స్కి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడంతో పాటుగా షుగర్ని కంట్రోల్ కూడా చేయడంలో బాగా యూజ్ అవుతాయి ఈ అటుకులు. సో థర్డ్ రెసిపీ, ఈ రెసిపీ అనేది అటుకుల పులిహార కానీ, అటుకులతో కిచిడి కానీ, ఆయిల్ వలన ఎవరికైనా గొంతుకులో కానీ కాలుతున్నా, లేదంటే ఎవరికైనా గట్ హెల్త్ బాగోలేకపోయినా వాళ్ళు దహి పోహా అంటే పెరుగుతో చేసినటువంటి ఈ అటుకుల్ని తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం చిక్కని పెరుగుని బటర్ మిల్క్లా చిలుక్కుని పొడి ఆడుతూ ఉంటే అటుకుని తీసుకోవాలండి. అంటే అటుకులు ఎలా ఉన్నాయో అలాగే మనం ఈ మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. ఇలా మజ్జిగలో యాడ్ చేసుకోవడం వల్ల అటుకులు 1 నిమిషానికి కాస్త మెత్తబడతాయి. అటుకులు ఒక పచ్చిమిర్చి వేసుకుని, పచ్చి కొబ్బరి తురుము ఇందాక ఆల్రెడీ మనం ఈ అటుకుల కిచిడిలో వేసుకున్నాం కదా, సేమ్ అలాగే తురుముకుని చక్కగా ఈ దహి పోహాలో వేసుకోవాలి. అంటే మనం ఏదైతే మజ్జిగతో చేసుకుంటున్నామో అటుకులు అందులో వేసుకుని, రుచికి సరిపడినన్ని ఆనియన్స్ వేసుకుని, కాస్త ఈ యొక్క కరివేపాకు రబ్బలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ పచ్చివేయండి. దీనివలన మన పొట్ట ఆరోగ్యం, ప్రేగుల ఆరోగ్యం చాలా బాగుంటాయండి. సో ఇది ఎక్స్ట్రా అండి. అంటే పోపు అనేది ఎవరైనా ఇలాగ పచ్చిగా తినలేము అంటే కనుక ఈ రకంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కాస్తంత అల్లం ముక్కలు వేసుకుని పోపు తాలింపు వేసుకుని ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసేసుకుంటే ఈ పుదీనా ఫ్లేవర్కి ఆ పోపు తాలింపులతో ఈ యొక్క దహి పోహా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మన టేస్ట్ బడ్స్ లేచి డాన్స్ చేసే అంత మంచి టేస్ట్ని ఈ యొక్క దహి పోహా కలిగి ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మెయిన్ మన నోటికే కాదు, మన పొట్ట కూడా బాగుంటుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఈ దహి పోహా అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందువలనంటే ఇందులోని పాజిటివ్ బ్యాక్టీరియా అధికంగా ఉండడం వల్ల మన పొట్టలో కూడా పాజిటివ్ బ్యాక్టీరియా అనేది వైటమిన్ B12 కన్వర్ట్ అయ్యి మనకి నీరసం తగ్గేలా చేస్తుందండి. సో డెఫినెట్గా అయితే దహి పోహాని మిస్ కావద్దు ఎవరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన 4th రెసిపీ, ఈ రెసిపీ అటుకులు చట్పట్. అంటే అటుకులను ఏదైనా అడుగు దలసరగా ఉన్న బాండీలో వేసుకుని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసేలా ఉంటే అక్కడే ఉండి అలా కలుపుతూ ఉండాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టిలా అయితే మనం ఏదో పని చక్క పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా కొంచెం లిటిల్ బిట్ బ్రౌన్ కలర్ రాగానే రుచికి సరిపడినంత కారం, లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ అటుకులు ఈ కారాన్ని, సాల్ట్ని పట్టుకోవండి, అడుక్కు వెళ్ళిపోతాయి. జస్ట్ మనకి వేసుకుంటే జస్ట్ లిటిల్ బిట్ సాల్టీగా, స్పైసీగా తెలుస్తుంది అంతే. ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసేసుకుంటే కనుక కరకరలాడుతూ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు కనుక వీటిని స్నాక్స్ కింద పెట్టుకుని అటు ఇటు తిరుగుతా 4 స్పూన్లు తిన్నా, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇచ్చినా భలే టేస్ట్గా, ఉప్పుగా, కారంగా చాలా చాలా బాగుంటాయండి. ఇందులో ఇంకా ఫ్రై చేసి చాలా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా తినడం వల్ల వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. సో అందుకని నేను ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే చూపించాను. సో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కానీ ఈవినింగ్ కూలీ క్లైమేట్ ఉన్నప్పుడు కానీ, అంటే క్లైమేట్ కాస్త చల్లగా ఉన్నప్పుడు కానీ ఈ రకంగా మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అటుకుల్ని తీసుకుని అందులో ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు, 2 స్పూన్లు టమాటాలు, చూడండి ఉల్లిపాయ టమాటా ఏ క్వాంటిటీలో తీసుకున్నానో అటుకులను కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నానండి. ఫైనల్గా ఒక నిమ్మచెక్క వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్, కారం వేసేసుకుంటే నిజంగా చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటుందో, నోటికి ఉప్పుగా, పుల్లగా ఈ టమాటా టేస్ట్లో ఈ అటుకులను తీసుకున్నట్లయితే, ఇది చాట్ చేసిన వెంటనే కనుక ఈ అటుకుల చాట్ కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అటుకులు కరకరలాడుతూ ఉండి చాలా ఒక మంచి అనుభూతి అయితే వస్తుందండి. సో మనకి
ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే వాళ్ళకి బ్లడ్ పడుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఈ అటుకులని వాళ్ళ డైట్లో 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా అటుకుల పులిహారలో కానీ, అటుకుల కిచడీలో కానీ, దహి పోహా కానీ, అటుకుల చట్పట్ కానీ, అటుకుల చాట్ కానీ, అలా మీకు నచ్చిన ఏదైనా సరే రెసిపీతో డైలీ అటుకుల్ని మీ డైట్లో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి, గట్ హెల్త్ని కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.